ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 928వ నామం స్తుతిమతి మంత్రస్వరూపంలో శ్రీ స్తుతిమత్యై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని స్తోత్ర ప్రియ అని కీర్తించుకున్నాం. స్తోత్రములు అంటే ప్రియమైనది మరియు స్తోత్రం యొక్క రూపంలో ఉన్నది కూడా అమ్మవారు అని ఆ నామంలో తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు స్తుతిమతి అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ నామానికి మొదటి అర్థాన్ని తెలుసుకుంటే స్తుతులు కలిగినది అని మనం చెప్పుకోవచ్చు. అంటే అమ్మవారిని కీర్తించేందుకు అనేక విధాలైన స్తోత్రములు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్తోత్రములలో కొన్నింటిని ఒక్కొక్క ప్రయోజనం కోసం వాడతారు అని పెద్దలు చెబుతారు. కొన్ని స్తోత్రములు అంతిమ ప్రయోజనం అయిన కైవల్యమును కూడా సాధకునికి అనుగ్రహిస్తాయి అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. అమ్మవారిని ఒక్కొక్క ప్రయోజనం కోసం అంటే శత్రువుల బాధ లేకుండా చేసేందుకు గాను, ధన సమృద్ధికి గాను, ఇలా ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క స్తోత్రం సహాయంతో అమ్మవారిని ఆరాధించడం మనకు బాగా తెలుసు. ఉదాహరణకు కనకధార స్తోత్రం సంపదలను అనుగ్రహిస్తుంది అని మనకు తెలుసు కదా. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే స్తుతి యందు మతి కలిగినది అని మనం చెప్పుకోవచ్చు. మతి అంటే బుద్ధి అని అర్థం. ఎవరైతే అమ్మవారిని స్తోత్రముల ద్వారా అర్థిస్తూ ఉన్నారో వారి పట్ల తన యొక్క బుద్ధిని కలిగి ఉన్నది, వారి పట్ల ఆశీర్వాదమును అనుగ్రహించు తల్లి అని మనం చెప్పుకోవచ్చు. ఈ నామంలో అమ్మవారి యొక్క కామకళా బీజం సాధకులను అనుగ్రహిస్తుంది అని మంత్రవేత్తలైన పెద్దలు చెబుతారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.